తామన్నమాట. ఈ రవ్వ ఉండ్రాళ్ళను కూరగాయ, ఆవకాయ, టమోటో చట్నీ అలాగే పప్పుచారులోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే ఎక్కువగా ఒట్టిగా తినడమే చాలా ఇష్టమండి. చాలా బాగా నచ్చుతుంది. సో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ వినాయక ఉండ్రాళ్ళని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి ముందుగా అయితే నేను ఈ చిన్న గ్లాస్ తోటి 3/4 కప్పు దాకా శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి. మనం ఉదయం హడావిడి లేకుండా ఉండాలంటే రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోతుంది. పప్పు అనేది ఈ విధంగా చక్కగా నానిపోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం నూక తీసుకోవాలి అండి. ఇది వచ్చేసి చిన్న నూక అనమాట. అంటే మన సూజీ రవ్వకి కొంచెం లావుగా ఉంటుంది. ఆ రవ్వ అయితే తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించామంటే